ఎందరో హేమిల్ని ఎదుర్కొన్న హేమ గారు మనతో ఉన్నారు. లేచింది మహిళా లోకం అంటూ వస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మూవీ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వస్తుంది, తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు హేమ గారు? నేను చాలా బాగున్నానమ్మా, అమూల్ బేబీ లాగా. అమూల్ బేబీ ఏంటి కొత్తగా? అంటే అమూల్ బేబీ క్యూట్ గా ఉంటుంది కదా, అలా క్యూట్ గా ఉన్నానని నాకు నేనే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నా. బట్ ట్రూలీ అమూల్ బేబీ లాగా ముద్దుగా చక్కగా ఉన్నారు. సో చెప్పండి అండి, లేచింది మహిళా లోకం ఎప్పుడు వస్తుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో? మార్చ్ 26 రాబోతుంది. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. నా ఒక్క క్యారెక్టరే కాదు, అన్ని క్యారెక్టర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ, కొంచెం థ్రిల్లర్, కొంచెం సస్పెన్స్, ఒక చిన్న మెసేజ్. చాలా బాగుంటుంది సినిమా. 100% అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓన్లీ సినిమా లాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళే కొంతమంది ఆడియన్స్ ఉంటారు సార్. ఆ ఆడియన్స్ కి ఇది సూపర్ మూవీ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటి వరకు మిమ్మల్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూసాము. లైక్ ఫుల్ ఫన్ ఇస్తారు, పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేశారు, పెద్ద పెద్ద బ్యానర్స్ లో వర్క్ చేశారు. సో ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ ఫన్ గా ఉంటుందా, మీరు అన్నట్లు మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుందా? అమ్మో, నాకు మెసేజ్లు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా చాలా కష్టం అమ్మ. నేను ఇవ్వలేను, తీసుకోలేను, రెండూ చేయలేను నేను. సో ఇది ఏంటంటే ఆ మెసేజ్ లో మేమందరం రిలేటెడ్ అంతే. మెసేజ్ మేము ఎవరికి ఏమి ఇవ్వట్లేదు, ఆడియన్స్ తీసుకుంటారు దీంట్లో నుంచి మెసేజ్ అంతే. ఏ మంచులక్ష్మి గారు కానీ, శ్రీరామ్ గారు కానీ, మేము కానీ మెసేజ్ ఇవ్వట్లేదు. ఆ దాంట్లో తిరుగుతూ ఉంటాం, దాంట్లో మీకు మెసేజ్ అయ్యో ఇలా, అరే దీనిక ఇంత, అయ్యో ఓ మై గాడ్ అలా అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. మేము ఎవరికి మెసేజ్ ఇవ్వట్లేదు, మెసేజ్ ఉంది అంతే. కానీ సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఏమంటారు, ఒక మంచి మూవీతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది తిడుతున్నారు, నన్ను గిల్లేస్తున్నారు కూడా అని, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి ఏం పిల్ల నువ్వు యాక్ట్ చేయవా, నువ్వు యాక్ట్ చేయకపోతే ఎలాగా, మేమందరం మిస్ అవుతున్నాం నిన్ను అని. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ అక్క ఏంటక్క ఇది కరెక్ట్ కాదక్క, మీరు రెండక్క అది ఇది అని. పెద్ద పెద్దోళ్ళేమో అమ్మ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి నాకంటే వయసులో పెద్దవాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమైనా నేను మూవీస్ లో యాక్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ మంచి క్యారెక్టర్స్ లేకుండా నేను యాక్ట్ చేయలేను, అదొక్కటే ప్రాబ్లం అవుతుంది. మంచి క్యారెక్టర్లు ఉండి మంచి మూవీస్ వస్తే డెఫినెట్ గా యాక్ట్ చేస్తాను. వెల్ నోటెడ్ క్యారెక్టర్స్ చేశారండి. మీకు తెలుసో లేదో ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు, ప్రాక్టికల్ మామ్ అని చెప్పేసి. సో మీ వరకు వచ్చిందా? ఓ అవునా, ఓహో నిజంగా నేను ప్రాక్టికల్ మమ్మీని. ఎందుకంటే ఈశాని కూడా నేను అలాగే ట్రైన్ చేస్తూ ఉంటాను. నీకు నచ్చింది 90% చెయ్యి, నీకు నచ్చింది 10% అడ్జస్ట్ అవ్వని చెప్తున్నాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ లేనిదే ఫ్యూచర్ లేదు. ఒక ఆఫీస్ అవ్వనివ్వండి, మ్యారేజ్ లైఫ్ అవనివ్వండి, డాటర్ అండ్ మదర్ రిలేషన్ అవ్వండి, అన్ని రోజులు నేను కరెక్ట్ కాదు. ఒకసారి ఈషా కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, కానీ నేను ఈశాని ఏదన్నా అన్నాడప్పుడు తను తీసుకోమంటున్నా, కొంచెం అట్లా నేర్పిస్తున్నాను అనమాట. యాక్చువల్ గా అంటే ప్రాక్టికల్ మామ్ అంటే వినయ విదయ రామాలో చాలా టకటగా ఉందా ఇది ఉందా అలా అంటారు కదా, అట్లా అన్న అది కూడా ఇక్కడ ఏంటంటే అనేది, ఇప్పుడు మీరు ఆడపిల్ల కదా, సో నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే కూర్చోవాలి అని నేను రుద్దను. బేసిక్ గా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నా అలాగే ఉండమంటున్నా, కానీ అప్పుడప్పుడు కొంచెం అణిగి మణిగి కూడా పోతూ ఉండాలి, అది లైఫ్ అని. వినయ్ విదయ రామాది అయితే మాత్రం అవుట్ రేటెడ్ గా ట్రెండ్ అవుతున్నాను. అది ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ట్రెండ్ అవుతున్నాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాకు చేయండి. మొన్నే మా అమ్మాయికి సంబంధం వచ్చింది, మీరు అడిగిన అన్ని అడిగేసాం అలా అన్నమాట. అలా సో అమ్మాయిలు అయితే ఇదిగో మా మమ్మీకి ముందరే చెప్పేసాం, మా డాడీకి ముందరే చెప్పేసాం, ఆంటీ నీ డైలాగ్ అయినా అక్కడ ఉండాలి, ఆ తర్వాతే మేము పెళ్లి చూపులకు ఒప్పుకుంటామని అనేస్తున్నాము. అంటే కాలమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ లో ఇంత ఇది కావాలి, ఇంత ఇది కావాలి, హైట్ ఇంత కావాలి, ఏవో ఉంటాయి కదా, అలాగే మీరు రిపోర్ట్లు కూడా రావాలి అని చెప్పి పెట్టేస్తున్నారు కాలంలో. ఆ స్పెసిఫికేషన్స్ అన్ని చక్కగా మామ్స్ కి ఇవ్వడానికి మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కదా. ఈ సందర్భంగా మా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన క్రియేషన్ ఆ రైటర్ కలిపి చేశారు. బోయపాటి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ అవకాశాన్ని ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. ఇన్ పర్సన్ గా ఇంత ఫన్ గా ఉండే హేమ గారికి ఒక సాడ్ స్టోరీ కూడా మేము చూసాము. డెఫినెట్ గా రేవ్ పార్టీది ఎంత దారుణంగా వైరల్ అయిపోయింది, ఎంత దారుణంగా న్యూస్ బయటకు వచ్చేసింది, ఆ తర్వాత హైకోర్టు కొట్టేయడం, ఇవన్నీ కూడా అక్కడ వరకు వచ్చిన వార్త, ఇది మాత్రం చాలా తక్కువ వచ్చింది. సో అది అసలు మీకు ఎలా పర్సనల్ గా ఎఫెక్ట్ అయింది? ఎందుకు ఎఫెక్ట్ అవ్వదురా, ఎంత చేశారు వాళ్ళందరూ అసలు. చాలా అంటే నేను తీసుకోలేను బేసిక్ గా, ఎందుకంటే నేను ఏదున్నా ముక్కుసూటిగా మొహం మీద మాట్లాడేస్తాను. కానీ ఆ టైంలో బయట లేకపోతున్నాను, వాళ్ళని తిట్టలేకపోతున్నాను, వాళ్ళకి ఇది కాదురా అని చెప్పలేకపోతున్నాను. చాలా మనస్తాపానికి గురయ్యాను ఆ టైంలో. సో ఆ టైంలో ఊరోళ్ళు ఏమంటారు,
సో అదే టైంలో ఒక లేడీ ఒక ఆవిడ కష్టంలో ఉందని చూడకుండా మా వాళ్ళే మా అసోసియేషన్ లో ఉన్న వాళ్ళే ఆడవాళ్ళు అయి ఉండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా మన మీద బురద చల్లే ప్రయత్నం, వీళ్ళందరూ ఉద్ధరిస్తారంట మనల్ని, అలాంటి ఆడవాళ్ళ ఉద్ధరిస్తారు కదా. సో ఇలాంటి చాలా మళ్ళీ వాళ్ళ మీద నేను కేసులు పెట్టడం జరిగింది, నోటీసులు పంపించాను. ఇప్పుడు కోర్టు చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాను. సో మీడియా వాళ్ళు ఏంటంటే ఆ న్యూస్ వేశారు, ఎలాగో వచ్చింది మీకు ప్రాబ్లం లేదు వేశారు, నాకు అది కంప్లైంటే కాదు. కోర్టు కొట్టేసి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఎందుకు వేయలేకపోతున్నాయి ఈ ప్రముఖ ఛానల్ అనేది క్వశ్చన్. ఎక్కడైతే నా గురించి తప్పుడు ప్రచారం జరిగిందో, రాంగ్ న్యూస్ వెళ్ళిందో, అక్కడే నా గురించి ఈ పాజిటివ్ న్యూస్ రావాలి. వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాను, నాకు చాలా టైం ఉంది. అన్ని విషయాల్లో ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే మీరు ఈ విషయంలో ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అంటే ఎమోషన్ అవ్వట్లేదు, నేను కోపం, ఉక్రోషం. అంటే జనరల్గా అయితే మెడకోసేద్దామా, కొరికేసి ముక్కు కొరికేసి పీకేద్దామా అనే మైండ్ సెట్లో ఉంటాం కదా, చంపేద్దాం వెళ్ళి అనే మైండ్ సెట్లో ఉంటాం కదా. అది ఈ విధంగా రియాక్ట్ అవుతున్నా, ఏమి చేయలేకపోతున్నానే, ఏం మాట్లాడలేకపోయానే అని ఒక మనోభావన ఉంటుంది కదా, అదే ఫీలింగ్ తప్ప వీళ్ళేదో అన్నారని నా క్యారెక్టర్ సెన్సిటివ్ కాదు. ఎస్, ఎందుకంటే నీలాంటి ఆడపిల్లలు అంటే ఇప్పుడు జనరేషన్ లో అప్పుడు జనరేషన్ లో నన్ను చాలా రోల్ మోడల్ గా తీసుకుంటారు. ప్లస్ హేమక్క లాగా ఒకరోజైనా ఉండాలి, హేమక్క లాగా మాట్లాడాలి అనుకుంటారు చాలా మంది ఆడపిల్లలు. సో వాళ్ళకి నేను తగ్గకూడదు, నేను తగ్గితే వాళ్ళు కూడా వీక్ అయిపోతారు కదా. సో నాకు అప్పుడు నేను చాలా స్ట్రాంగ్, నన్ను చూసే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా అవుతారు. సో అందుకని నేను ఎప్పుడు తప్పు చేయను, నా మీద బురద చల్లితే నేను డబల్ చల్లేస్తాను యాక్చువల్గా అయితే. కాకపోతే ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే న్యూస్ అందరికీ తెలియాలి కదా అని, అంతే, ఇంకేం లేదు. నా ఎమోషన్ ఏంటంటే కొట్టలేకపోయినా, తిట్టలేకపోయినా, అరవలేకపోయాను అని ఒక ఎమోషనే తప్ప ఇంక వేరే ఏం లేదు. భయపడాలి. ఫైనల్ వన్ అండి, ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ డెసిషన్స్ అయిపోయి వెంటనే మిమ్మల్ని బ్యాన్ చేయడం అలాంటివి వచ్చాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో సపోర్ట్ ఏ విధంగా ఉంది ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత? నాకు వెంటనే బ్యాన్ చేసింది వెంటనే ఎత్తేసరిగా, మీరు ఎత్తుతారా కోర్టుకెళ్ళి తెచ్చుకోమంటారా అని అడిగేశాను కదా. ఎందుకంటే ఇప్పుడు నేను మర్డర్ చేశాను అనుకుందాం, నేను ఎందుకు మర్డర్ చేశానో దాని కారణాలు ఏంటి, చచ్చినోడు ఏం చేశాడు, బతికినోడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా చూసి కోర్టు తీర్పిస్తుంది, రైట్. వెంటనే నేను మర్డర్ చేశానంటే నాకు గురేసేది కదా. అలాగే కోర్టు తీర్పు రాకుండా మా అసోసియేషన్ వాళ్ళ డిసిషన్ కరెక్ట్ కాదు. సో విష్ణుబాబు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. నేను బయటికి రాగానే విష్ణుబాబు దాన్ని నా కార్డు నాకు ఇచ్చేసారు, రాయల్ గా ఇచ్చేసారు నాకు. సో నో ఇష్యూస్. కూల్. ఇంకా థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మేము 26th వరకు వెయిట్ చేసి ఈ మూవీ ఎలా ఉందో చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.